ఇగ్నోర్ మై ఫేస్ గైస్. ఈరోజు అనుకోకుండా ఇలా వచ్చాను. సో ఇది నా స్కూటీ. సో మీకు ఇప్పుడు మా చేలో మొత్తం చూపిస్తాను. అంటే లైక్ ఇప్పుడు మీకు మా చేలో మొత్తం చూపిస్తాను. అంటే చేలో అంటే మా తాతయ్య వాళ్ళది అనమాట. ఇక్కడ వరేస్తారు, ఇంకా అంతా వ్యవసాయం చేస్తారనమాట. సో ఇది చూపిస్తాను మీకు ఈరోజు, ఓకేనా? అంటే మా చేలో టూర్ అనుకోండి గైస్. అయితే మనం ఇక్కడ స్కూటీ పెట్టాం కదా, మనం అటు నుంచి వచ్చామన్నమాట. సో అలా స్ట్రైట్గా వచ్చి నేను ఇక్కడ ఇలా స్కూటీ పెట్టాను. దీని రైట్కి చూస్తే ఒక పెద్ద చెరువు ఉంటుంది గైస్. ఇది మా తాతయ్య వాళ్ళదే. ఇందులో చాలా చేపలు అన్నీ ఉంటాయి. సో చూద్దాం పదండి. అండ్ ఆల్సో ఈ చెరువు పొంగిపోద్ది అంటారు కూడా గైస్. ఇది ఆవుల గడ్డి. అండ్ ఆల్సో దిస్ ఇస్ చెరువు అన్నమాట. చిన్నప్పుడైతే ఒకసారి ఇక్కడ కొండ చెలవ పడింది గైస్. పెద్ద వాళ్ళకి ఇందులో యాక్చువల్లీ చేపలు పడతారు, చేపల వాళ్ళు. సో ఇందులో పెద్ద కొండ చెలవ పడింది గైస్. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనం అంత డేర్ చేయొద్దు, మనకు అంత సీన్ లేదు. అంత బురదలో వెళ్ళే అంత సీన్ కూడా లేదు మనకి. సో జస్ట్ చూడడం వరకే. చిన్నప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళి కట్టెలు అవి తెచ్చుకునే వాళ్ళం గైస్. అండ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతే చాలా మెమొరీస్ ఉన్నాయి తెలుసా. అండ్ అటు పక్క చూసారా, అక్కడ నా స్కూటీ ఉంది కదా, ఇది ఉసిరి చెట్టు గైస్. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఇది ఉసిరి చెట్టు అనమాట. నార్మల్గా ఈ ఉసిరికాయల కోసం పోటీ గైస్. నాకు ఇక్కడ మొత్తం మా తాతయ్య వాళ్ళు 3 బ్రదర్స్. సో వాళ్ళు 3 ఇక్కడే ఉంటాము. సో ఇంత బాగుంటాయి అంటే గైస్. ఇప్పుడు ఇంకా చెట్టు కొంచెం పాడైంది, కానీ ఒకప్పుడు ఉసిరికాయలు అంటే పిచ్చిగా తినేవాళ్ళం గైస్. ఇక్కడ కిందన పడేవి, ఇంకా పైకి ఎక్కి మా తాతయ్య కోసి ఇచ్చేవాళ్ళు అనమాట మా అక్కలకి, నాకు, అందరికీ. సో పిచ్చిగా తినేవాళ్ళం గైస్ ఉసిరికాయలు అయితే. సో అది కూడా ఒక చెరువు గైస్. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇది మా తాతయ్య వాళ్ళే గైస్. ఇది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నా వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇది మీకు పాక టూర్ గైస్. ఇది చూడండి క్యూట్ థింగ్. ఇది ఏంటంటే మా తాతయ్య రోజు ఇందులో లంచ్ తెచ్చుకుంటారు, ఫుడ్ తెచ్చుకుంటారు అనమాట. అండ్ ఆల్సో ఇది మంచం అన్నట్టు, ఎప్పుడన్నా మధ్యాహ్నం టైంలో పడుకుంటారు అనమాట. ఇంకా రెయిన్ కోట్, ఇంకా గొడుగు. ఇది ఏంటంటే చెట్లు ఎక్కడానికి గైస్, మనవ కాదు గైస్. ఇవి నార్మల్గా తాటికలు తీస్తారు కదా, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. సో ఇవి గ్లాసులు, టీ తాగటానికి గ్లాసెస్ అనమాట. సో ఇది టీ, ఇందులో ఫ్లాస్క్ ఉంటుంది అనమాట. చూపిస్తాను గైస్. ఇదిగోండి గైస్, చిన్న ఫ్లాస్క్ ఉంటుంది, ఇందులో టీ తెచ్చుకుంటారు. కావాల్సినప్పుడల్లా అందులో నుంచి టీ తీసుకొని గ్లాసులో వేసుకొని తాగుతారు గైస్. అండ్ దిస్ ఈజ్ మెయిన్ పాక. ఇప్పుడైతే గేదెలు, ఆవులు ఏం లేవు. ఒకప్పుడు ఉండేవి, మా తాతయ్య బాగా చేసేవాళ్ళు. సో వాటికి సంబంధించిన మేత, నైట్ వాటర్లు కట్టడానికి ఇది ఒక హౌస్ లాగా అనమాట. ఇప్పుడు మాత్రం కొబ్బరికాయలు ఇవన్నీ వేస్తున్నారు గైస్. పావులు ఉంటాయేమో అని భయం గైస్, కానీ ధైర్యం చేసి వెళ్దామా ఏంటి అని ఆలోచిస్తున్నాను, కానీ బట్ ఐ కాంట్ గైస్. పావులు ఉంటే మళ్ళీ నన్ను తిడతారు గైస్, ఎందుకు వెళ్ళినావు నువ్వు, పావులు ఉంటాయని తెలుసు కదా అని. సో అలా అన్నీ పెట్టుకుంటారు ఈ పాకలో. అండ్ ఇది ఆల్రెడీ ఇందాక చూపించాను గైస్. సోడాకేసారు, సోళ్ళు పండుతాయి. అండ్ ఆల్సో ఇవి మిరప తోట వేసారు. అండ్ అవి ఏంటంటే అరటి చెట్లు. మా అమ్మమ్మ మా తాతయ్య గొడవ ఆడుకుంటున్నారు గైస్. స్వీట్ గొడవలు గైస్ వాళ్ళవి. అండ్ అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇవి మామిడి చెట్టు గైస్. ఇందులో అన్నీ మావో కదా తెలీదు, బట్ ఒకటైతే మాది ఉంది. మాది అంటే మా అమ్మమ్మది గైస్. సో ఇది మా చిన్న తాతయ్య వాళ్ళది, ఇది మా పెద్ద తాతయ్య వాళ్ళది. మా తాతయ్యది అది, మా పెద్ద తాతయ్యది, ఇంకా మా చిన్న తాతయ్యది. అండ్
వరి అయితే అక్కడ చూసారు కదా మిరప తోటలు వేశారు, అండ్ ఇక్కడైతే వరేస్తారు, వరి చేను. సో ఇక్కడ చూడండి గైస్, బేసిక్గా అక్కడ నుంచి వాటర్ వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట వాటర్. ఈసారి ఎప్పుడన్నా లైవ్లీగా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకునేదాన్ని అంటే, మట్టి తెచ్చుకొని అన్నీ సామాన్లు ఉంటాయి కదా, వంట సామాన్లు అన్నీ చేసుకొని ఇలానే వాటర్ వెళ్ళేదే, వాటర్తో మట్టి కలిపి సామాన్లు చేసుకొని ఆడుకునేదాన్ని. అక్కడ మా మమ్మీ వాళ్ళు పని చేసేవాళ్ళు, నన్ను ఇక్కడ పెట్టేసి, మా మమ్మీ మా అమ్మమ్మ. గైస్ అక్కడ చూడండి వరి చేను మొన్నే కోసారు కదా, బోల్డ్ పిజియన్స్ వచ్చాయి. లెట్స్ సీ, చూడండి ఎన్ని పిజియన్స్. ఐ డిడ్ంట్ నో వెదర్ ద కెమెరా ఈస్ క్యాప్చర్డ్ ఆర్ నాట్, బట్ యా, సీ దేర్ సో మెనీ పిజియన్స్. ఐ థింక్ ఒకవేళ వెళ్తే పారిపోతాయేమో తెలీదు, బట్ ఓ షిట్, పారిపోయినాయి గైస్, మనల్ని చూసి పారిపోయినాయి గైస్. అందులో వరి కోసినప్పుడు పడతాయి కదా వడ్ల గింజల కింద, సో అవి గైస్ చూడండి మళ్ళీ వస్తున్నాయి. నా మీదకి వచ్చేస్తే ఏం భయం వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ చెరువుకు కూడా ఒకసారి ఏమైందంటే, ఈ చెరువులో చేపలు పడుతుంటే మాకు ఒకసారి చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి గైస్. నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు మా మామయ్య ఇంకా మా డాడీ పడుతుంటే చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి గైస్. నార్మల్గా జామకాయలు అవి ఎక్కడ దొరుకుతాయి మాకు, యాక్చువల్లీ అక్కడ తోట ఉంది కదా గైస్, అక్కడ ఒక మామిడి చెట్టు ఉండేది. అసలు బీభత్సంగా వచ్చేవి గైస్ మామిడి పళ్ళు, బీభత్సంగా తినేవాళ్ళం మేము ప్రతి సమ్మర్. బట్ హుద్కి పోయిందనమాట. సో అందుకని ఇక్కడ చూడండి అన్ని మామిడి చెట్లతో నింపేశారు. అండ్ అక్కడ కూడా ఇందాక చూస్తుంటే అక్కడ కూడా మామిడి చెట్లతో నింపేశారు, ఎందుకంటే మళ్ళీ మామిడికాయలు మామిడి పళ్ళు కావాలి కదా మాకు. సో అందుకని అన్ని మామిడి చెట్లు వేస్తారు గైస్. సో ఈ కాలం నుంచి ఇలా వాటర్ వస్తుంది, అన్నిటిలోకి వెళ్తుంది గైస్. అండ్ అలానే ఇక్కడ ఒక చెరువు ఉంటుంది గైస్. ఈ చెరువుకి మాకు మెమొరీ ఏంటంటే, మీకు చూపిస్తాను కానీ కొంచెం దూరం వెళ్తే ఇక్కడ జామ చెట్టు ఉంటుంది. అండ్ ఇది నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అసలు పెరగలేదు గైస్, ఇలానే ఉంది సన్నగా. ఇది ఒక గేట్ గైస్, ఇది ఇలా దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ కుంకుడికాయ చెట్టు కూడా ఉండదు గైస్, బట్ ఇప్పుడు నాకు తెలీదు అది కుంకుడికాయ చెట్టు అవును, ఎందుకంటే ఇక్కడ పోయింది మొత్తం, దానివల్ల చెట్లన్నీ పడిపోయి ఈ గట్టు మీద ఉన్నవి. ఎస్, దిస్ ఈజ్ ద కుంకుడుకాయ చెట్టు గైస్. మీరు ఎప్పుడైనా చూసారా కుంకుడుకాయ షాంపూ? న్యాచురల్ కుంకుడుకాయలు గైస్, ఉన్నాయో లేవో తెలియదు గైస్, కానీ పువ్వులు ఉన్నాయి గైస్. అయ్యో ఉంటే బాగుంది గైస్, లేవు. ఇదంతా పువ్వు వచ్చింది, మేబీ వస్తాయి అనుకుంటా. కుంకుడుకాయ చెట్టు గైస్, ఇందాక చూపించాను కదా మిరప తోట, మా అమ్మమ్మ మా తాతయ్య. అమ్మమ్మ అదేంటి? ఏమో ఓకే చెప్పు. సోడాకు గైస్, ఇదిగోండి వాటర్ వస్తున్నాయి గైస్. గైస్ వాటర్ వస్తుంది గైస్, లైవ్లీగా చూడండి గైస్. ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా వాటర్ వస్తుంది అని చెప్పేసి, మేబీ అక్కడి వరకు వెళ్ళకపోవచ్చు గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జామ చెట్టు కనిపిస్తుంది కదా, పిచ్చి పిచ్చిగా కొట్టుకుని పెద్ద జామ చెట్టు గైస్. ఇదిగోండి ఇదంతా జామ చెట్టు, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో జామకాయలు కొడుతుంటే కింద పడిపోయాయి గైస్, ఆ చెరువులో పడిపోయాయి ఒక్కొక్కసారి. మేము నానా కష్టాలు పడేవాళ్ళం. ఏ సూపర్, ఇది పంప్ సెట్ అన్నమాట. ఇది ఒక వెల్ గైస్,
నుయ్య. సో దీనికి మోటార్ కనెక్ట్ చేసి వాటర్ లాగుతారనమాట. లాగాక వాటర్ ఇందులో పడతాయి గైస్. ఆ వాటర్ ఇందులో పడి ఇటు నుంచి వచ్చేవాళ్ళం. అండ్ మా తాతయ్య చేత కావాలని మోటార్ వేయించుకొని ఇక్కడ కూర్చొని స్నానాలు చేసేవాళ్ళం గైస్. మేము లిటరలీ ఊరికే అట్లా దిగుతాం గైస్. ఇంకా చల్లగా ఉన్నాయో గైస్. నా డ్రెస్ అంతా పాడైంది గైస్. ఇది మోటార్ అన్నమాట. భలే ఆడుకునేదాన్ని గైస్. నాకు ఇప్పుడు చూసినా చాలా ఆశ్చర్యంగా భలే ఉంటుంది గైస్. చూడండి వాటర్ ఇలా వెళ్తుంది. ఇవన్నీ మా అరటి చెట్ల గైస్. మావంటే మా అమ్మమ్మలు గైస్. చెప్పను గైస్. అలా ఈ వాటర్ని అన్నిటికి పెడతారనమాట. ఇట్లా ఇవన్నిటికి వెళ్తాయి. లెట్స్ సీ మా అమ్మమ్మ ఎలా ఊడుస్తుందో. చిన్ని పెట్టారు వెళ్తాయి అన్నమాట. ఈ లైన్ మొత్తం సోడా వేశారు గైస్. అది మొత్తం మిరప తోట గైస్. మా తాతయ్య గైస్ లెజెండ్ గైస్. లెజెండ్ హీ ఈజ్ ద లెజెండ్. మా అమ్మమ్మ, నా చిన్నమ్మ, ఇదంతా వాళ్ళ తోటలు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు బట్టి తాతయ్య నువ్వు చేస్తున్నావు ఇది? గడ్డి ఉంటుందా? మమ్మీని అమ్మమ్మ గిన్నెలు తోమారు. అత్తేమో లోపల తుడిసి ఎత్తి పెట్టింది. మరి అప్పుడు ఏమన్నా బాగోపోతే అప్పుడు ఆయుర్వేదిక్ అది ఉండేది కదా. బాగోపోతే ఏదో అది మంటెట్టుకొని తాగడం అలాగే చూడు ఎంతో మంది క్యాన్సర్ అంటారు. ఇప్పుడు అప్పుడు నీటికాయలు కడుపులో అయిపోతున్నాయి. ఇప్పుడు దానికి క్యాన్సర్ అది చేయించాడు. ఇప్పుడు కనిపెట్టారు కదా. కనిపెట్టాడు క్యాన్సర్ అది. అప్పుడు ఏమో పెద్దగా ఉండేది కాదు. అప్పుడు కూడా ఇంతే చేను ఉండేదా మనకి? చిన్న పొలం ఉండేది. అలాగే సరిపోవచ్చులే. చిన్నమడ ఉన్నట్టుంది కదా. ఇంకా కొట్టు. అల్లయ్యో అవి నేతయ్యనే ఈ అసలు ఒకడే నీళ్ళు. ఈ ఎక్కడ ఈ పెద్ద పండాలు నీళ్ళు
ఇలాగే ఇప్పుడు ఈ దగ్గరకు వస్తుంది గైస్, ఇది తెంపి పడదాం గైస్. ఏయ్ దగ్గరికి రా. బాయ్.